ప్రభుత్వ పాఠశాల ప్రారంభమైనవి. మరి పాఠశాలలోని విద్యార్థులందరూ ఈ రోజు నుంచి బడిబాట పట్టడం జరిగింది. పిల్లలు చాలామంది పాఠశాలకు వచ్చేస్తున్నారు. మేము పాఠశాల ప్రారంభం కాకముందే టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, యూనిఫామ్స్ అన్నీ మా పాఠశాలకు చేరినాయి. వాటిని వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేస్తున్నాం. తర్వాత ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తీసుకొచ్చి ఏ పాఠశాలకు మాకు కనివిని ఎరగని విధానంగా మా జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ హుస్నాబాద్ బాలికల పాఠశాలని తీర్చిదిద్దాం. ఇందాక మా యొక్క సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సమగ్రంగా విద్యార్థుల పట్ల అవగాహన ఎక్కువ కల్పించి మా పాఠశాల పిఎంశ్రీ కింద సెలెక్ట్ అయింది కాబట్టి పిఎంశ్రీలో ఉండబడేటువంటి వెసులుబాట్లన్నీ విద్యార్థులందరికీ తెలియజేస్తూ ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థి రేపు భవిష్యత్తులో తనంతట తాను బ్రతికేటువంటి శక్తి సామర్థ్యం కలిగించే విధానంగా విద్యా విధానం అందిస్తున్నాం. ఆ విద్యా విధానంలో విద్యార్థులు చాలా చక్కగా నేర్చుకొని భవిష్యత్తులో చక్కటి జ్ఞానవంతులై వారి బ్రతికే పరిస్థితి కలిగించాలని చెప్పి మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రత్యేకంగా ఈ డివిజన్లో పిఎంశ్రీ కింద సెలెక్ట్ అయినటువంటి స్కూల్ ఇది ఒకటే. మరి దీంట్లో ఉండబడేటువంటి ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలన్నీ ముందే సంసిద్ధం చేసుకున్నాం, ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఏర్పాట్లు ఏమైనా లోటు ఉంటే కూడా ఏర్పాట్లు లేకుండా మంచి చేసి సవివరంగా నడిచేటట్టు ప్రయత్నం. మాకు అడ్మిషన్కు ఎక్కువ మంది వస్తున్నారు. వచ్చి ఇప్పటికే మాకు అడ్మిషన్స్కు 20 మంది జాయిన్ అవుతామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళని ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం. ఇక రాబోయే మాకు ఇందులో చదువుకోవడానికి అవకాశం దొరకాలని చెప్పి ఎగబడి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నో అడ్మిషన్ అని పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి విద్యార్థులందరూ తక్షణమే మా పాఠశాలకు చేరి ఆ సీట్లు ఉన్న వాటిని అందుకొని ఇందులో చదువుకోవడానికి చాలా ఆశిస్తూ ముగిస్తుంది. పాఠశాల పునఃప్రారంభం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర హుస్నాబాద్ ఉపాధ్యాయ బృందం అంతా కూడా బడిబాట కార్యక్రమంలో మరి విద్యార్థుల యొక్క గృహాలన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. పాఠశాల యొక్క ప్రత్యేకతను వివరించి మా పాఠశాలలో మరి నమోదు కావాలని తెలియడం జరిగింది. మరి ఈరోజు కూడా మాకు ఒక 10 మంది విద్యార్థులు పాఠశాలలో అడ్మిషన్ అయ్యారు. మరి మన పాఠశాలకు ప్రభుత్వం తరఫున ఫ్రీ టెక్స్ట్ బుక్స్, తర్వాత యూనిఫామ్స్, తర్వాత నోట్ బుక్స్, తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, తర్వాత అదేవిధంగా మధ్యాహ్న భోజనము, రాగి జావ తదితర సౌకర్యాలు మరి కల్పించబడ్డాయి. మరి విద్యార్థులు పేరెంట్స్ కూడా అందరూ ఆలోచించి మరి వారి పిల్లల్ని ఆర్థిక భారం ప్రైవేట్ పాఠశాలకు పంపించి అనవసరంగా ఆర్థికంగా నష్టపోయే బదులు మా పాఠశాలలో కనుక చేర్పించినట్లయితే ఆర్థిక భారం తప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి విద్యార్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, మరి సుశిక్షితులైనటువంటి వాళ్ళు. అదేవిధంగా మంచి తరగతి గదులు, అందమైనటువంటి భవనము, విశాలమైనటువంటి క్రీడా మైదానం ఉన్నది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. మా దగ్గర కంప్యూటర్ విద్యను కూడా నేర్పించబడుతుంది ఈ సంవత్సరం నుంచి. అదేవిధంగా లైబ్రరీ, ల్యాబ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా గత సంవత్సరము మరి మా పాఠశాల నుంచి 9.8 GPA తోటి మరి మంచి ఉత్తీర్ణత కూడా సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. 94% SSCలో రిజల్ట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 100% రావడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మరి 10వ తరగతి విద్యార్థులకు సైతము ఈవినింగ్ మేము స్నాక్స్ కూడా స్థానిక వాసవి క్లబ్ వారి సహకారంతో ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులందరికీ కూడా మేము శక్తి వంచన లేకుండా మా ఉపాధ్యాయుల తరఫున బోధన అనేది జరుగుతున్నది. కాబట్టి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసిందంటే మరి ఈ పాఠశాలలో మీరు అడ్మిషన్ కనుక పొందినట్లయితే మిమ్మల్ని తప్పకుండా సుశిక్షితులుగా మేము తీర్చిదిద్దామని తెలియజేస్తూ మరి ఈ అవకాశంలో మీరందరూ కూడా వినియోగించుకొని ఆర్థిక భారం నుంచి కూడా తప్పుకొని ఉన్నత విద్యార్థికి మేము తప్పకుండా కృషి చేస్తామని తెలుపుతున్నాం.